హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, హరిరామ జోగయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు సార్. ఆయన కేసుల పైన విచారణ చేపట్టాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల పైన విచారణ చేపట్టే అవకాశం ఏమన్నా ఉంది? దానిపైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అసలు హరిరామ జోగయ్య గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు సార్ ఇప్పుడు ఈ విధంగా? ఇన్వాల్వ్ కాదు, హరిరామ జోగయ్య చాలా సీనియర్ లీడరు. కానీ ఆయనకున్నది ఏంటంటే కొంచెం వయసు రీచ్ కావచ్చు, స్థిరంగా ఆలోచించలేకపోతున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గెలుపుకి ఆయనే ఒక ప్రధాన భూమిక వహించేవాడు. పవన్ కళ్యాణ్ గెలుపుకి ఆయనే మొట్టమొదటిసారిగా ఎంకరేజ్ చేసినవాడు ఆడి. తర్వాత ఇంకేదో మన కోరికలే ఉంటాయి కదా. అంటే అస్తవ్యస్తంగా ఆయన ఒక స్థిరమైన సంకల్పంతో ఉండకుండా, ఇప్పుడు మీతో వచ్చానంటే నాకు కావాల్సింది నేను చెప్పాలి, మీకు ఏదో మంచి చేసే సూచనలు సహకారం నా వంతు 10 ఓట్లైనా రాలేలా చూస్తే మీరు వస్తారు. అలాగే మీరు ఏ స్టాండ్ తీసుకున్నారో మీకే తెలియకుండా మీకు ముద్రగడ మధ్య గొడవలు అయిపోయి కాపు వాళ్ళందరూ కూడా తిరస్కరించేలా చేసుకొని ఉండడం వల్ల హరిరామ జోగయ్య గారు కొంచెం చపల చిత్తుడు అనే పేరు వచ్చింది. కానీ నిజానికి ఆయన బయటపెట్టేటువంటి అవసరాలు చాలా మంచి అవసరాలు. ఆయన బయట పెట్టేది ఏంటంటే ఇన్ని క్రిమినల్ కేసులు ఉంటుండగా విచారణ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? విచారణ ఆలస్యమైనట్టయితే మన నేరస్తుల్ని ప్రోత్సహించినట్టే కదా. అసలు మీ విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పండి అని వారు కోర్టుకి లెటర్ రాశాడు. రాయాలి కదా. అంతకుముందు శంకర్ రెడ్డి రాయకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఎవరు ఉన్నారు. అలాగా కొంతమంది పూడుకోవాలి న్యాయానికి. రఘురామకృష్ణరాజు గారు కానీ ఆ లేఖలు రాయకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ కుతంత్రాలు, విషపూరితమైనటువంటి మనస్తత్వం అంతా బయటపడేది కాదు కదా. రచ్చబండలో ప్రతిరోజు ఆయన ఉతికి ఆరేశాడు. అదే కాకుండా కోర్టులు కూడా సమతుల్యంలో ఆయన తన అభిప్రాయాన్ని లేఖాస్త్రాలుగా సంధించాడు. ఇప్పుడు వాటి బేస్ పెట్టి మీద విచారణ జరుగుతుంది మాట. ఇప్పుడు హైకోర్టులో ఆయన మీద ఉన్నాయి మొత్తం 38 కేసులు ఎన్నో ఉన్నాయి, మళ్ళీ కొత్త కేసులు ఉన్నాయి. ఆయనకి ఇప్పుడు మోదీ గారు తలుచుకున్నట్టయితే, అలాగే హోమ్ మినిస్టర్ తలుచుకుంటే సాయంత్రంలోగా అరెస్ట్ చేసేయచ్చు ఆయన్ని. మరి ఇతర క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ క్యాలిక్యులేషన్స్లో రాజకీయ గణాంకాలు ఉంటాయి. ఈ గణాంకాల్లో వాళ్ళు ఎటు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అసలు మొత్తం ఎవరెవరైతే స్కామ్లో ఇరుక్కున్నారో అందరినీ కూడా బయట పెట్టివచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి ఆ 11 సీట్స్ మీద కొంచెం ఆశ వాళ్ళకి. అదొకటే అడ్డు ఉంది. లేకపోతే జగన్ ఎప్పుడో తను తగిలేసేవారు అన్నమాట జనరల్గా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగని మీ బీజేపీ పార్టీలో చేరుతానని రాయబారాలు పంపిస్తున్నారు. జగన్ కానీ బీజేపీ పార్టీలో చేర్పించుకున్నట్టయితే వాళ్ళ అస్తిత్వానికే ఒక లోపం అవుతుంది. అస్తిత్వం అంటే పార్టీ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. అందువల్ల లేడు. పోనీ కాంగ్రెస్ పార్టీలో చేరుదామంటే బీజేపీ దులిపేస్తుంది పట్టుకొని. అడకత్తెరలో చిక్కున్నాడన్నమాట ఆయన. ఇటు బీజేపీ బైర్లు కమ్మే వార్నింగ్లు ఇస్తుంది, అరెస్ట్ అయిపోతుంది జాగ్రత్త అని. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం ఇస్తుంది. మరి ఆ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఈ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు అని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, వచ్చే 5 ఏళ్ళు ఇక్కడ ఏదో విధంగా కోర్టులు మేనేజ్ చేసుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో తప్పకుండా నేనే గెలుస్తాననే ఉద్దేశంతో ఉన్నాడు. ఇది ఎంత పిచ్చి మనస్తత్వం అంటే, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు నీ పార్టీలో మనుషులు ఉంటే కదా. అందువలన ఈ లేఖలు పెరుగుతాయండి. ఇప్పుడు చంద్రబాబు కూడా కొంచెం ఇదేదో మన ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి 1 సంవత్సరం షెడ్యూల్ వరకు ఆర్థికంగా పరిపుష్టి చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆర్థిక పరిపుష్టి కావాలి, లేకపోతే 2 రోజుల్లోనే అయిపోయింది నా పరిపాలన అంటారు, 3 నెలలు అంటారు, 6 నెలలు అంటారు. అలా కాకుండా మన పెట్టుబడులు వస్తున్నాయి.
ఆయన మొదట చెప్పింది 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఇంకేదో కార్ల కంపెనీ ఒకటి వస్తుంది, వాళ్ళు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్. ఆయన 1-2 సంవత్సరాలు పూర్తిగా ఇచ్చిన మాట తప్పకుండా జనాల్లో మళ్ళీ మొహం మొత్తకుండా చేస్తాడు. ఆయన చేయగలడు, సమర్థుడు కూడా. మరి ఈలోగా ఏదైనా కొంచెం సయోధ్య కుదిరినట్టయితే వెంటనే మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారి తాలూకు అవసరం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చంద్రబాబు ఏమిటి, అక్కడ చక్రం తిప్పే సమర్థుడు, కొంతమందిని తన వైపు తిప్పుకోగలడు. కనుక చంద్రబాబు నాయుడు తాలూకు అవసరం వచ్చిందనుకోండి, ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారు. అంతే, ఇంకా అసలు వెసులుబాటే ఉండదు. అందరూ చూసేశారు, హైకోర్టులు చూసేశారు, సుప్రీంకోర్టు చూసేశారు. మన జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. ఈరోజు హరిరామ్ జోగి లెటర్ రాస్తేనే తెలుస్తుందని చెప్పడం కాదు, అందరికీ తెలుసు. ఎవరికి తెలియదు చెప్పండి? ఎంత ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు డీజీపీని, జగన్మోహన్ రెడ్డి తాలూకు సిఎస్ని అడిగితే మొత్తం చెప్పేస్తారు. ఇప్పుడు అజగతి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కృష్ణదేశాన్ని తీసుకొచ్చాడు. మొత్తం వాళ్ళకు ఓపిక ఎక్కువ, కష్టపడతారు వాళ్ళు. మొత్తం ఈ 5 years తాలూకు టర్న్ ఓవరు, 5 years తాలూకు యాక్చువల్స్ని బయట పెట్టమని చెప్పాడు. కొన్నాళ్ళు తెలిసిపోతాయి అన్నమాట, రికార్డులుగా తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు వీళ్ళ అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం. కానీ నా అనుభవాన్ని చెప్పడం ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తాలూకు అవసరం ఉంది. వాళ్ళ వల్ల మనకి ఈ విధమైనటువంటి కొంచెం వెసులుబాటు ఉండి మనం ఆపదలోంచి బయటపడుతున్నాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా వెంటనే అరెస్ట్ చేసేస్తారు. దానికి హరిరామ్ జోగయ్య, ముద్రగడ అవసరం లేదు. ఇప్పుడు మోదీ గారికి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. ఎందుకుందంటే సెంట్రల్ సిపిఆర్ఎఫ్ పోలీస్ ఫోర్స్ చూసావా, వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఏమండి మా వల్ల కాదండి, పవన్ కళ్యాణ్ తాలూకు సభలకు వచ్చే జనాల్ని ఆపడం మా వల్ల కాదండి, చచ్చిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక కంప్లైంట్ కాదు, ఒక అపీల్ చేశారు. అందుకనే మొన్న అక్కడ మోదీ గారి ప్రమాణ స్వీకారంలో పవన్ ఒక తుఫాను అని సంబోధించడానికి కారణం అది మాట. ఈ పోలీస్ ఫోర్స్ అప్పీల్ చేశారన్నమాట. అమ్మో ఎక్కడ జనం చచ్చిపోతాం అప్పీల్ వాళ్ళ అరికట్టడం కష్టం కదా. అందుకు పవన్కి సభలకు కూడా జనాలు వచ్చేస్తున్నారు తండోపతండాలుగా. అందువలన ఇలాంటి ఏదైనా వెసులుబాటు ఉన్నట్టయితే జగన్ ఉండడండి. తర్వాత ఆయన ఆలోచన విధానం కూడా సక్రమంగా లేదు, వక్ర మార్గంలో ఉంది. అంటే ఎంతసేపు వీళ్ళు మనసును బాధపెట్టి, వ్యక్తిగతంగా బాధపెట్టి, ఇళ్లలో ఉన్న కుటుంబాలను బాధపెట్టి, వాళ్ళ అభిమానులు బాధపెట్టి, ఎంతకాలం ఇలా బాధపెట్టే కదా నువ్వు ఓడిపోయావు. మళ్ళీ అదే స్కూల్ రిపీట్ చేసేలాగా ఉంది. ఇంకా ఉన్న వాళ్ళు కూడా అప్పుడు జనసేనకేమో ఒక 4 రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని కలుపుకోమని. ఇంకా మిగతా 4 తెలుగుదేశంలో చేరిపోతారు. ఇవన్నీ తెలిసిన బాగోతాలే. మోదీకి తర్వాత అమిత్ షాకి, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ తెలీదా? ఇవన్నీ తెలుసు. వాళ్ళు ఎంత క్రిమినల్స్, ఎంత నేరం చేస్తున్నారో ఏమిటో తెలుసు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి జగన్ వెళ్ళారంటే, ఒక బాబు మన గుట్లే బయట పెట్టదు అని చెప్పడం కోసం వెళ్ళి ఉంటాడు అంతే. ఇట్లాంటి ఒక కుటిలమైన రాజకీయ నాయకుడు దేశానికే నష్టం అండి. ఒక రాష్ట్రానికి కాదు, దేశానికే నష్టం. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన చెప్పినట్టుగా 175కి 170 తెచ్చుకుని అనుకోండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ని దింపేస్తాడు. అంతే, మనుషులను కొనుక్కొని. ఈయన మనుషులు కొంటానని కేసీఆర్ తెలివితేటలతో బయటికి అనేసాడు. అనకుండా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతటి ఘనుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.